త్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు నేటి దినము ఏకీభవించిన మన ఎల్లరకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనలను బలపరుచును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. సరే, ఒకసారి మరలా చదువుకుందాం వాక్య భాగాన్ని. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక వాగ్దానము ఏంటి అంటే, ప్రియమైన వారలారా, 3 అంశాలను ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, నా పేరు పెట్టబడిన దేవుని జనాంగమైనటువంటి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా, అలాగే ప్రార్థన చేయాలి, నన్ను మీరు వెదకాలి, అప్పుడు తమ చెడు మార్గములన్నీ విడిచిపెట్టాలి. అలాగ మీరు చేస్తే ఇప్పుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఆకాశము నుండి నేను మీ ప్రార్థన వింటాను, మీ పాపాలు క్షమిస్తాను, మీ దేశాన్ని కూడా ఏం చేస్తాను, బాగు చేస్తాను. బాగుందయ్య గారు, ఎవడో పాపం చేస్తే వాడి నిమిత్తం మనం ప్రార్థన చేయాలంటారా? ఏమండి ఏడుగొండల గారు, వినపడుతుందా? ఎవరికో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంటారా? మన సంఘంలోనే ఉన్నామనుకోండి, కష్టం ఒకళ్ళకి వస్తే అందరి కోసం మనందరం కలిసి వాళ్ళ కోసం ఏం చేయాలా? మంచిది, బాగా చెప్పారు. ఇప్పుడు అలాగే సంఘములో, సమాజములో, జనాంగములో చూడండి, నెహెమ్యా గారు చేసిన ప్రార్థన గత దినాలలో నేను మీకు చెప్పాను. నెహెమ్యా గారికి ఏ కష్టం లేదు, అయినా తన జనాంగము కొరకు, తన యొక్క దేశంలో ఉన్న యెరూషలేము యొక్క ప్రాకారము కొరకు ఆయన ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారములు పాడైపోతా ఉంటే దాని కొరకు, ఆయన జనాంగము కొరకు నెహెమ్యా గారు గళమెత్తి ప్రార్థన చేశాడు. చూడండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గములను విసర్జించినప్పుడు నేను వారిని ఏం చేస్తా? వాళ్ళ ప్రార్థన వింటా, తర్వాత వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును కూడా స్వస్థపరుస్తాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఇటు వాగ్దానములను మనం పట్టుకొని, అందుకే ఒకసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో గాని మనం చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇదిగో నీకును నాకును మధ్య నీ పాపాలే అడ్డుగా ఉన్నాయి కనుక ఇదిగో వీటిని తీసేసుకుంటే నా ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అంటాడు. అందుకే ఈ వాక్యంలో తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో మీరు స్వస్థపడాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలంటే, మొదట మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, హెచ్చించుకోబాకండి, ప్రార్థన చేయండి, నన్ను వెదకండి. అందుకే ప్రభు అంటాడు కొండ మీద ప్రసంగంలో, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. కాబట్టి ముందు ఆయన వెతకాలి. చెడు మార్గములన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. కాబట్టి చూడండి, మన దేశంలో ఈ భయంకరమైన రాబోతూ ఉన్నటువంటి పరిణామాలు, వర్షాలు లేకపోవడం భయంకరమైన పరిస్థితులుగా కనపడతా ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం వర్షాలు పడడం చాలా 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 తక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట మనకు బాగా అర్థమవుతా ఉంది. మరి వర్షాలు పడకపోతే మన పరిస్థితి ఏంటి? వర్షము లేకపోతే మానవుని యొక్క మనుగడ కొనసాగదు. కాబట్టి ప్రియమైన వారలారా, అందు విషయమై మనము ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నామని తెలియజేస్తున్నాం. చూడండి, మరొక వచనంలో కూడా అంటాడు, ప్రియమైన వారలారా, అందుకే దైవజనులు కూడా ఏమంటారంటే, వాగ్దానములు చూడుడి, వాగ్దానములు నమ్ముడి, వాగ్దానములు పట్టుకొని దేవుణ్ణి అడగండి. చూడండి, రేపు మనం చేయబోయే 1000 గంటల ప్రార్థనలో కూడా మరి మీ కొరకు మరి యొక్క అంశాలన్నీ కూడా తయారు చేసి, మరి ప్రార్థన విజ్ఞాపన అంశాలన్నీ ఒక 4 పేజీల దాకా మీరు డైరెక్ట్ గా ప్రార్థన చేయటమే. ఇంకా అవన్నీ అంటే ఈ అంశాలన్నిటి మీద ఏం చేయాలంటే, వాగ్దానమును పట్టుకొని, దేవా ఇదిగో ఈ వాగ్దానం చేసావు కదా, ఈ వాగ్దానం ఈ రోజు మా జీవితాల్లో నెరవేర్చయ్యా, ఆ రోజు నువ్వు చేసావు ఈ వాగ్దానం, బాగు చేస్తానన్నావు, మాకు వర్షాలను కురిపిస్తానన్నావు, మా బిడ్డలను సంరక్షిస్తానన్నావు, మా యొక్క గృహము చుట్టూ కావలి వేస్తానన్నావు, ఆ రోజు చేసిన వాగ్దానం ఇదిగో ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, నెరవేర్చేయాలి చేయటమే విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, అందుకే భక్తుడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు,
మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి మీరు ఒకని కొరకు ఒకరు ఏం చేయాలా? మాట్లాడాలా, ప్రార్థన చేయాలి. అంటే మన దేశము కొరకు, మన యొక్క జాతి కొరకు, మన గ్రామము కొరకు, మన గ్రామంలో ఉన్న వారు అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం ఎవరి పని? మాట్లాడాలా, మన పనే. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలను బట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. అసలు ప్రార్థన అంటే ఏంటి పాస్టర్ గారు? అమ్మా, ప్రార్థన అంటే ఏంటి? అయ్యా మొన్న నుంచి చెప్తున్నారు మీరు ప్రార్థన చేయాలా, విజ్ఞాపన ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలి, 1000 గంటల ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మనం మాట్లాడడమే ప్రార్థన. ఇంకో మాట దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చోవడమే ప్రార్థన అన్నారు. అయ్యా నాకేం ప్రార్థన చేయడం రావయ్యా. మీలో ప్రియమైన వారలారా, కొంతమంది మరి ప్రార్థన చేయడం రానోళ్ళు ఉంటారు. అంటే తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం వాగ్దానం తీసుకోవాలో తెలియదు, చదువు లేని వారు ఉంటారు. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారయ్యా అంటే దైవజనులు దేవదాసయ్య గారు అన్న మాట ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు మౌనంగా కూర్చోవడం కూడా ఏంటంట ప్రార్థనే. అట్లా అని చెప్పి చదువు వచ్చిన వాళ్ళు కూర్చోమాకండి. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. రాని వారు దేవుని సన్నిధిలో 1 గంట కూర్చోవాలా. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ప్రార్థన అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది భక్తులైన వారు, ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే నీ ప్రార్థనకు మించి నిలువగలదే. నీవు ప్రార్థన చేస్తే ఏదైనా నీ ముందు నిలబడేది ఏది లేదు, ఏదైనా సరే అది అడ్డు తొలగిపోవలసిందే. అసలు మాకంత ప్రార్థనా శక్తి ఉందంటారా? ఇప్పుడు మీరే చూస్తారు కొద్ది సమయంలో మీకు ఎంత ప్రార్థనా శక్తి ఉందో. ప్రియమైన వారలారా, చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది భక్తులు చెప్పినటువంటి మాట ప్రార్థన అంటే, చూడండి, మార్టిన్ లూథర్ గారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే ప్రార్థన అంటే ఏంటంటే శ్వాస లేకుండా మనిషి బ్రతకలేనట్లే ప్రార్థన లేకుండా క్రైస్తవుడు జీవించలేడు అన్నాడు. ఏంటంట? శ్వాస లేకుండా మనిషి బ్రతకగలుగుతాడా? బ్రతకలేడు. కాబట్టి ప్రార్థన లేకుండా క్రైస్తవుడు ఏమవలేడు, జీవించలేడు అన్నారు. దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక మాట అన్నారు. ఏంటి అంటే ప్రార్థన విశ్వాసికి ఎలాంటిదంట? ఊపిరి వంటిది. మీలో ఎంతమంది ఊపిరి తీసుకోకుండా ఉంటారు రోజు? రోజు సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ 10 నిమిషాలు, 1 నిమిషం పోని ఉండగలుగుతామా? కాబట్టి ఈ ప్రార్థన అనేది మనకు ఎలా ఉండాలి అంటే ఊపిరిలాగా. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం? గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. అంతేనా సిమియోన్ రాజు గారు? గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం. అంటే ఇది ఎలాంటిదయ్యా అంటే విశ్వాసకి ఒక ఊపిరి లాంటిదే ప్రార్థన అన్నారు. చూడండి, మరొక భక్తుడు తెలియజేసినటువంటిది కూడా మనం చూస్తే, ఇంకొక ఆయన, ఈ భక్తుడు అంటాడు, నిజమైన ప్రార్థన కేవలం మనస్సులో ఆలోచించడం కాదు, నోటితో మాటలు పలకడం కూడా కాదు, అది దేవునితో ఆత్మీయ సహవాసం కొరకే ప్రార్థన అన్నాడు. ఏంటంట? దేవునితో ఆత్మీయ సహవాసం. ప్రార్థన అంటే మనము దేవునితో ఆత్మీయ సహవాసము చేయటం, ఆయనతో మనం ఉండడమే ప్రార్థన. చూడండి ప్రియమైన వారలారా, మరొక ఆయన కూడా ఈఎం బాండ్స్ అని చెప్పి ఈయన ఒక భక్తుడు అనమాట. ఏనంటాడు, ప్రార్థన గొప్ప పనికి సిద్ధత కాదు, ప్రార్థనే గొప్ప పని. ఏదైనా ఒక గొప్ప పని చేయబోతా ఉంటే దానికి అది సిద్ధపరచడానికి ప్రార్థన కాదు, కానీ ప్రార్థనే గొప్ప. ప్రార్థన చేయటం అనేదే గొప్ప స్థితి అని తెలియజేస్తూ ఉన్నారు మరి భక్తుడైన బాండ్స్ గారు. ఇంకొక ఆయన ఆండ్రూ ముర్రే అని ఏనంటా ఉన్నాడు, ప్రార్థన మనిషిని దేవునితో కలిపే బంధం. ఎలమందమ్మ గారు ఏంటంట? ప్రార్థన మనిషిని దేవునితో కలిపే బంధమే. ఏంటంట అది? మనం ప్రార్థన చేయడం ద్వారా ఏమవుద్దంటే మానవులమైన మనం దేవునితో ఏమైపోతాం? ఒక బంధం ఏర్పడుద్ది. ఏమండి, తల్లి గర్భాన జన్మించిన కుమారుడికి తల్లికి ఏముంటది? రక్త సంబంధం ఉంటది, అవునా కాదా? ఇప్పుడు దేవునితో మనకి కూడా ఏముండాలి అంటే ఒక బంధం ఏర్పడాలి అంటే ఏముండాలా? ప్రార్థనే ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాగ భక్తులైన వారు తెలియజేసిన ఈ యొక్క ప్రార్థనను గూర్చి మరి ఈరోజు మన యొక్క అంశాన్ని నేను మీకు తెలియజేసినట్లుగానే ప్రియమైన వారలారా, చూస్తే నీ ప్రార్థనకు మించి నిలువగలదే ఏదైనా.
నీ ప్రార్థనకు మించి ఏదైనా నిలువగలదే. అదే ఈరోజు మన యొక్క అంశం. ఏంటి అంటే దైవజనులు దేవదాస్ అయ్య గారు ఒక రక్షణ పద్యంలో రాస్తూ అయ్యగారు తెలియజేస్తున్నటువంటి మాటలు ఈ రోజు నేను మీకు తెలియజెప్పాలని ప్రియమైన వారులారా అనుకుంటా ఉన్నాను. ఏంటయ్యా అంటే వినండి జాగ్రత్తగా. ఈ యొక్క పద్యంలో ఉన్నటువంటి భావమునే నేను ఈరోజు మీకు వివరించాలనుకుంటా ఉన్నా. ఏంటి అంటే మీకు కనబడతా ఉన్నట్టుగా అదేంటి అమ్మా పర్వతం. బాగా చెప్పారు. నేను కొండ అనుకున్నా, మీరు పర్వతం అన్నారు. బాగుంది, ఇంకా ఎక్కువ ఉందన్నమాట. దాని మీద ఏమేమి ఉన్నాయి? కష్టములు, దయ్యములు, వ్యాధులు, కరువులు, క్రూర మృగాలు, పురుగులు, ఇవన్నీ ఒక పర్వతం లాగా కనపడతా ఉంటే నీవు ప్రార్థన చేస్తే ఏమైపోద్ది అది? బాగా చెప్పారు. చూద్దాం. దేవదాసయ్య గారు కూడా రక్షణ పద్యంలో రాస్తూ ప్రియమైన వాళ్ళరా, ఏ కష్టమైనను ఏ దయ్యమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ వ్యాధి అయినను ఏ కరువైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ కలహమైనను ఏ యుద్ధమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ మృగమైనను ఏ పురుగైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపుము, అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపుము, అప్పుడు అవి అన్నియును వేగ అంతరించు, అప్పుడు అవి అన్నియును వేగ అంతరించు. దేవునికి నీదు మనవులు, దేవునికి నీదు మనవులు దెల్పునట్టి పనికే, దెల్పునట్టి పనికే, దెల్పునట్టి పనికే ప్రార్థనాయని పేరు వచ్చియుండే. ప్రియమైన వారలరా, ఏ కష్టమైనా ఏ దయ్యమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే, నిలవస్తుందా అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. అలాగే ఏ వ్యాధి అయినా ఏమండి, ఏ కరువైనా నీ ప్రార్థనకు మించి నిలిసిద్దా? నిలవదు. ఏ కలహమైనా ఏ కొట్లాటైనా ఏ గొడవైనా ఏ యుద్ధమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే అన్నారు. ఏ మృగమైనా ఏ పురుగైనా నీ ప్రార్థనకు మించి నిలువగలదే అన్నారు. అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపు అన్నారు. వాక్యం ఎలాంటిది ఏమ్మా? వాక్యం ఎలాంటిది? రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది. కాబట్టి అన్నిటికీ నువ్వేం చూపించాలి అంటే దేవుని వాక్య ఖడ్గాన్ని చూపించాలి అంటున్నారు. చూడండి ప్రియమైన వారలరా, అప్పుడు అవి అన్ని వేగముగా అంతరించు అన్నారు. నిదానంగా కాదు, ఎలా అంట? వేగముగా అంతరించు. దేవునికి నీదు మనవులు తెలుపునట్టి పనికే ప్రార్థన అని పేరు వచ్చి ఉండే అన్నారు. నీ యొక్క మనవులు ఏవైతే ఉన్నాయో, నీ బాధలేందో, నీ ఇబ్బందులేందో, నీ ఇరుకులేందో, ఇక్కట్లేందో, చిక్కులేదో, అవన్నీ నీ మనవులన్నీ దేవునికి తెలియపరచడమే ఏంటంట? ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు తెలియజేసిన రీతిగా ఈ రీతిగా నీవు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అది ఎలాంటి సమస్య అయినా సరే ఏమైపోద్ది అంటే ప్రియమైన వారలారా, నీ ముందు అది నిలవలేదు అన్నారు. నమ్ముతారా మీరంతా? మరణాత. ప్రియమైన వారలారా, చూడండి, మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ప్రియమైన వారలారా, అనేకమైనటువంటి సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి. వ్యాధులు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, కుటుంబ కలహాలు, ప్రియమైన వారలారా, ఆర్థిక ఇబ్బందులు, ప్రకృతి విపత్తులు. ప్రకృతి విపత్తు అంటే ఏంటి? ఈ టైంలో ఈ పాటికి ఏమవ్వాలి అంటే వర్షాలు బాగా పడాలి. పడ్డాయా? ఒక స్థలంలో వర్షాలు పడకూడని టైంలో వర్షాలు పడి వరదలు బారిపోతా ఉంది.
కొన్ని దేశాల్లో వరదలు వచ్చి మొత్తం అసలు కొన్ని ప్రాంతాలే కొట్టుకుపోతా ఉన్నాయి, ఇక్కడ వర్షం లేదు. మరి ఏంటి పరిస్థితి? అంటే ఇవన్నీ ఏంటి? ప్రకృతి యొక్క విపత్తులు. ప్రకృతి ధర్మం ఏంటి? ఈ టైంకి వర్షం పడితే రైతు విత్తనం వేసుకుంటాడు, రైతు పంట పండిస్తాడు. కానీ ఈ టైంకి వర్షం పడకపోవడం ఏంటి అంటే ప్రకృతి తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టింది. కారణం ఏంటి అంటే మానవుడే. అర్థమవుతుంది అంటారు అన్నమాట. ఎందుకు ఇవన్నీ తెలియజేసుకుంటా ఉన్నామంటే ఈ అంశాలను మనం పెట్టుకొని ఈ 42 రోజుల ఈ యజ్ఞాన్ని, ప్రార్థనా యజ్ఞం, రోజుకి 1 గంట మీరు ప్రార్థనలో గడపాలి అనే దానికోసము మనం ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పుకుంటా ఉన్నాం. మీ ప్రార్థనకు మించి ఏది నిలవలేదు అని దైవజనులు అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము కూడా ఈ రోజు మనకు సెలవివ్వబోతా ఉన్నటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, చూడండి, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటయ్యా అంటే అది సైన్యముల కంటే గొప్పది. ప్రియమైన వారలారా, ధనము కంటే గొప్పది, రాజకీయ శక్తి కంటే గొప్పది ఏ శక్తి అయ్యా అంటే ప్రార్థనా శక్తి. ప్రియమైన వారలారా, ప్రార్థన వల్ల అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించేవారిగా ఉంటా ఉన్నారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనముగా ఏ కష్టమైనా ఏ దయ్యమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే అన్నారు తండ్రి గారు. చూడండి, ఇక్కడ కనబడుతూ ఉన్న ఈ యొక్క వ్యక్తి మీకు జ్ఞాపకం ఉంటే బాగా చెప్పారు. ఎవరంట? యోనా గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభము నుండి మనం చూస్తే యోనా చాప గర్భములో ఉండి దేవునికి ప్రియమైన వారలారా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుద్ది. చూడండి, చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఏమని? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా, ఏం చేశాడంట? కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చూడండి, మీలో ఎవరైనా ఒకవేళ చేప గర్భంలో ఉండగలుగుతామా? ఏమండి, అసలు చేపలు కోస్తేనే ఆ కాసేపుకి అక్కడ ఏముంటది? అంతా కూడా నీసు వాసన. చూడండి, ఇక్కడ మనకు కనబడతా ఉంది, యోనా గారిని మత్స్యం అనగా చేప, తిమింగలం లాంటిది మింగేసింది. లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఆ పేగులు, ఆహారం అంతా గందరగోళం ఉంది. ఆ వాసనకు తట్టుకోగలుగుతాడంటారా? ఏమ్మా చెప్పండి, మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే తడిసిపోతుందని మీకు చెప్తున్నాను అన్నమాట. తట్టుకోలేము. చూడండి, యోనా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి స్థలం మనకులాగా మందిరంలో మోకరించో లేకపోతే ఏ స్థలంలోనో ఇంట్లోనో ఎక్కడో నది ఒడ్డునో కూర్చొని ప్రార్థన చేయట్లా. ఎక్కడున్నాడు ఆయన? చేప కడుపులో ఉన్నాడు, గర్భములో. ప్రియమైన వారలారా, మత్స్యము, అక్కడ వ్రాయబడినటువంటి వాక్యములో మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఇదిగో నన్ను ఈ మరణం నుండి తప్పించు అంటల్లా. మరణం నుండి తప్పించు అంటల్లా. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఆ దేవుడు ఏం సెలవిచ్చాడంటే నీవు వెళ్లాల్సింది నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తార్షిష్కు వెళ్ళిపోయాడు. నినివే దగ్గర, తార్షిష్ దూరం అయినా సరే తార్షిష్కు ఓడగట్టించుకొని వెళ్ళిపోయాడు. అంటే దేవుడు చూడడనుకున్నాడు. కానీ దేవుడు, ప్రియమైన వారలారా, ఈయన ఎందుకంత ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఈయనకు అర్థమైనటువంటి సందర్భం ఏంటంటే దేవా, నీవు నన్ను చంపివేయాలనుకుంటే సముద్రంలో పడ్డప్పుడే చంపేసేవాడు. అసలు చేప మింగాల్సిన పని ఏంది? నీళ్ళల్లో పడితే చచ్చిపోతాడా లేదా? మనిషి చచ్చిపోతాడు. కానీ చేప మింగడం వల్ల ఏంటి అంటే దేవా, ఇదిగో నీవు నా పైన కృప చూపించావయ్యా, నన్ను మరణం నుండి తప్పిస్తా ఉన్నావు. అందుకే ఆ వాక్యాల్లో చదవండి. అంటాడు 2వ వచనంలో, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. వింటాడా ప్రార్థన? మనం అనుకుందాం, నా కొడుకు, ప్రియమైన వారలారా, నేను చెప్పినట్టు వినలేదు, నాకు సంతోషంగా ఉంటుందా బాధగా ఉంటుందా? వాడు ఏమైనా చెబితే వినాలనిపించిద్దా? ఈరోజు పొద్దున వాడిని లేవగొడితే అరే లేరా టైం అయింది అని 3ంటికి లేపా, వెళ్దాం బయలుదేరదామని. వాడు లేచాడు, మళ్ళీ పడుకున్నాడు. ఎంత లేపినా ఇంక లేవల. పాపం వచ్చింది, వదిలిపెట్టి వచ్చేసేయాలి, తీసుకురాలేదు. చూడండి, ఇప్పుడు వాడు ఏదైనా కావాలని అడిగినా నాకు ఇయ్యాలంటే మనసు పుట్టిద్దా? మాట్లాడరే, పుట్టదు. కానీ ప్రియమైన వారలారా, ఇక్కడ యోనా గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అంటే ఇక్కడ మాట్లాడుతూ అన్నమాట,
దేవా ఇదిగో నేను నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నువ్వు తప్పకుండా నా ప్రార్థన వింటావు అంటున్నాడు. వింటాడా దేవుడు? మరి చెప్పండి. నేను నినివే వెళ్ళమంటే నువ్వు తార్షీషుకు వెళ్ళావు. ఎవరు వెళ్ళమన్నారు నిన్నట్టు? వాళ్ళు తీసి సముద్రంలో వేశారు, పడిపోయావు. నేను ఎందుకు వినాలి నీ ప్రార్థన అన్నాడా? అన్నా. శుభ్రంగా ఆ మత్స్యం ద్వారా మింగించాడు. దీని చాలా ప్రార్థన చాలా ఉందండి, మనకు అంత టైం లేదు ఈ విషయం మాట్లాడటానికి. కానీ యోనా 3 రాత్రింబగళ్ళు ఉపవాసం చేస్తే యోనాని మింగడానికి చేప కూడా ఉపవాసం చేసిందన్నారు అయ్యారు. అర్థమైందన్నమాట. యోనాని చేప మింగింది. ఎన్ని రోజులు ఉన్నాడు మత్స్య గర్భంలో? 3 రోజులు ఉన్నాడు. ఇప్పుడు 3 రోజులు చేప కూడా ఉపవాసం ఉందన్నారు. ఎందుకు? చేపగార ఏదైనా ఆహారం తినదనుకోండి, యోనా ఏమైపోతాడు? దాంతో పాటు కలిసి జీర్ణం అయిపోయి వెళ్ళిపోతాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఈ యొక్క మత్స్యము 3 రోజులు ఉపవాసం ఉంది. కాబట్టి అంటే దేవుడు సిద్ధపరిచే విధానం మనలను ఎలాగైనా ఆయన పని కొరకు వాడుకోవడానికి ఆయన అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు. అందుకే ఇక్కడ అన్నాడు, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు దేవా అంటున్నాడు. చూడండి, కీర్తనాకారుడు కూడా 18వ కీర్తన 5-6 వచనాల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 18:5-6 వచనాల్లో భక్తుడైన పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నీ జీవితంలో శ్రమలో ఇబ్బందిలో ఉండి ఇరుకులో ఉండి ఇదిగో నేను కొన్ని రోజులు దేవుణ్ణి అంగీకరించలేకపోయాను రాలేకపోయానని ఒకవేళ మనం అనుకుంటే ఈ రోజు నేను దేవుని దగ్గర ఆయన నన్ను అంగీకరిస్తాడా అని అనుకుంటే ఈ వాక్యమును బట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నమాట, నిత్యము నీ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగో కీర్తనల గ్రంథం 33లో కూడా ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనంలో అంటాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అది ప్రియమైన వారలారా, మాట వినని కారణంగా యోనాను చంపేలా దేవుడు. యోనాతో చాలా పని ఉంది. అనేకులను సంరక్షించడానికి, సువార్త ప్రకటించడానికి యోనా కావాలి దేవునికి. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఈ రీతిగా మనం చూస్తే తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన వారలారా, యోనా చాప కడుపులో ఉన్నాడు. ప్రియమైన వారలారా, అసలు బయటపడడానికి అవకాశమే లేదు. వాస్తవంగా ఆ చేప మింగిన తర్వాత అది జీర్ణం అయిపోతే యోనా ఏమైపోయేవాడు? దెబ్బగా చచ్చిపోయేవాడు. ఇప్పుడు అందుకే ఆయన అంత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, దేవా ఇదిగో ఇంకా నా పని అయిపోయింది అనుకుంటున్నాను, అయినను నేను నీ తట్టు చూస్తా ఉన్నాను. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పిపోతా ఉంటాం. కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే, మళ్ళీ దేవుని వైపు మనం చూస్తా ఉన్నప్పుడు అనుకుంటాడు అనమాట, దేవుడు అబ్బా నా వైపు తిరిగాడు రా బాబు. యోనా పరిస్థితి కూడా అంతే, పొమ్మన్న కలిపోకుండా వేరే కాడికి పోయాడు. అప్పుడు అయినా సరే దేవుడు మళ్ళీ యోనాని పట్టుకొని ఆ చేప ద్వారా తీసుకెళ్లి నినివే పట్టణంలో కక్కివేశాడు. కాబట్టి చూడండి, మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు, చేప గర్భము లాంటి సమస్యలు. చేప గర్భం ఎలా ఉంటది? మంచి సువాసన వస్తుందా? రాదు. నీ సువాసన అది ఆల్రెడీ అప్పటికే తిన్న కళేబరాలు, ఆ యొక్క ఆహారం అంతా ఆ దుర్వాసనతో ఉంటుంది. అలాంటివి మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ప్రియమైన వారలారా మనకు కనబడతా ఉంటాయి. ఏంటంటే అప్పులు. అమ్మా, అప్పులు ఎలా ఉంటాయి? బా ₹1,00,000 అప్పు చేశారండి, భలే సంతోషంగా ఉంది అని ఎవరైనా అనుకుంటారా? అనుకోం. మరి ఇలాంటి వాసన వచ్చాయి అన్ని, చెడు వాసన. అలాగే కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పిల్లల సమస్యలు, ప్రియమైన వారలారా ఇవన్నీ కూడా ఏంటి అంటే దుర్వాసన కలిగించే చేప గర్భము లాంటివి. వాటన్నిటిలో నుండి యోనాను బయట వేసినటువంటి దేవుడు మనలను కూడా బయట వేయును గాక. ఆమేన్. మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, అలాంటి భయంకరమైన శ్రమలో ఉన్న యోనాను తప్పించిన దేవుడు ప్రార్థన ద్వారా, మనము చేసే ప్రార్థన ద్వారా దేవుడు మనలను బాగు చేయును గాక. ఆమేన్. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటాడు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వేం చేయాలంటున్నాడు? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు
తెలియజేస్తా. ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో నీవు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా, జవాబిస్తా, సమాధానం ఇస్తా. నీవు ఎన్నడూ చూడనటువంటి గొప్ప సంగతులు నువ్వు చూస్తావు, నాకు మొరపెట్టు అంటున్నాడు. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తా అని ప్రియమైన వర్లరా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మనకు కనబడతా ఉన్నది. మరొకటిగా చూస్తే, రెండవదిగా, ఏ వ్యాధి అయినా ఏ కరువైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే. చూడండి, ఏదైనా వ్యాధి సంభవించింది, కరువు సంభవించింది. చూడండి, మన గృహాలలో కూడా ఇప్పుడు మంచి సీజను. ఏం సీజను అంటే పిల్లల స్కూల్ సీజను. అందరికీ ఏం కరువు ఉంది? ముందు నగదు, డబ్బు కరువు ఉంది. పిల్లల ఫీజు కట్టాలా, పుస్తకాలు కొనాలా, ఇత్తనం వేయాలా, అది ఇది ఇది అది, ఎక్కడ డబ్బులు లేవు, అప్పులు చేయాలా, అన్ని కరువులే. ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యాధి అయినా సరే, మన బలహీనతలు, మనకున్నటువంటి బీపీ, షుగరు, అల్సరు, క్యాన్సరు, ఇంకా అనేక రకాల వ్యాధులు ఏవైనా నీ ప్రార్థనకు మించి నిలవగలుగుతాయా అన్నారు దైవజనులు. అంటే నేను ప్రార్థన చేస్తే ఇవన్నీ ఇడిపోతాయా? ఎందుకు ఇడిపోవు? భక్తులైన వారు ప్రార్థన చేస్తే పోలేదా? వాళ్ళని దీవించిన దేవుడు మనలను దీవించడా? దీవిస్తాడా లేదా? కాబట్టి ప్రియమైన వర్లరా, చూడండి, ఏ వ్యాధి అయినా అనేటటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దైవజనులు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభ 6 వచనాలు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభ 6 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, చదవండి. ఓకే, యెషయా నడిమిశాలలో ఉండగానే అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోయేదు అని రాజుతోటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఎందుకు తెలుసా? మరణకరమైన వ్యాధిలో ఉన్నాడు. దేవుడు తెలియజేశాడు, ఇదిగో ఈ రోజు నువ్వు అన్ని సదిరేసుకో, రేపు పొద్దున్నే నువ్వు ఉండవు అని చెప్పాడు. ఎలాంటి భయంకరమైన మాట ఇది! ఏం చెప్పాడు? ఈ రోజే అన్ని చదురుకో, రేపు ఇక నీవు తెల్లారి చూడవు, ఇక అయిపోయింది నీ పని. దేవుడు చెప్పేశాడు, ఇల్లు చదురుకోమన్నాడు. అర్థమవుతుందన్నమాట. ఎవరితో చెప్పాడు ఈ మాట? హిజ్కియా రాజుతో చెప్పాడు. మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న హిజ్కియాతో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, ఈ రోజే నువ్వు మొత్తం చదివేసుకో అని. ప్రార్థన చేశాడు గోడ తట్టు తిరిగి, దేవా నేను చేసినటువంటి కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అదే కదా ఆ 6 వచనాల్లో మొదట అంటాడు, తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని 3వ వచనంలో అంటాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. చూసారా? అంటే దేవుణ్ణి మనం ఎలా అడగాలో కూడా వాక్యమే చూపిస్తా ఉంది. అర్థమవుతుందంటారా అమ్మా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా గారు చేసిన గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన, ఈ రోజు దాటితే మరణిస్తాడు అనేటటువంటి ఆ ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం 15 సంవత్సరాలు. 3వ రోజు మందిరానికి వెళ్ళిపోయాడండి. చూసారా ఎంత గొప్ప అద్భుతం అంటారు? ఒకవేళ రేపు చచ్చిపోయేవాడైతే వాడు కోరుకోవడానికి కొంత టైం పట్టుద్ది, అంతా రావాలా, అవన్నీ జరిగి తిరిగి లేచి మందిరానికి వచ్చేటప్పటికే ఎన్నాళ్ళు పట్టింది? టైం పట్టుద్ది. ఇప్పుడు చూడండి, ఎవరి దాకా మనమే కుక్కటం వస్తే కింద పడ్డాం. ఎన్ని రోజులు? 4 రోజులు టైం పట్టింది. పట్టిందా లేదా? మాట్లాడరే? పట్టింది. ఇప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు 3వ రోజు మందిరానికి వెళ్ళిపోతావు అంటే ఆ ప్రార్థనకున్న బలం అలాంటిది. ఈరోజు నీ ప్రార్థనకు కూడా అట్టి బలం ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను అలాగూ దీవిస్తాడు అని మనకు
మరి అర్థమవుతా ఉన్నది అని తెలియజేస్తున్నా. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన నడిమిషాలలో చెప్పిన ఆయన నడిమిషాల ఆ దాటి ఎల్లలా ఇంకా ఎమ్మటే ఈ ప్రార్థన ఎప్పుడైతే దేవుడు అన్నాడో ఎమ్మటే యెషయాతో చెప్పాడు, యెషయా ఎల్లు హిజ్కియాతో మాట్లాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అని చెప్పి చెప్పగానే యెషయా గారు కూడా ఆశ్చర్యపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి, దేవునికి నీదు మనవులు వినిపించినప్పుడు అది ఎలాంటి వ్యాధి అయినా, రేపు మరణం అనేటటువంటి వ్యాధి అయినా సరే, ఆ మరణాన్ని కొట్టివేసి జయింపజేయగల శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వర్లరా చూడండి, మరొకటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు, ఏ వ్యాధి అయినా ఏ కరువైనా అన్నాడు. ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఏలియా ప్రవక్త గారు ఏం చేశాడు? ఏలియా గారు 3.5 సంవత్సరాల నుండి వర్షము పడనటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆయన ప్రార్థన చేసి ఏం చేశాడు? ఆ కరువుని తీసేశాడు. 3.5 సంవత్సరాలు. ఈ ఏలియా గారు చేసిన ప్రార్థన గురించి ఒక రోజు నేను మొత్తం మీకు చెప్తాను. అది చాలా బాగుంటుంది. ఇంకా ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఏం చేశాడు అనేది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యాధి అయినా ఏ కరువైనా నీ ప్రార్థనకు మించి నిలువస్తుందా అన్నారు దైవజనుడు. కాబట్టి ఇదే వర్షం పడనటువంటి స్థితి, వర్షం పడడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మన యొక్క పరిస్థితులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, పంటలు పండకపోవడం, బోర్లు ఎండిపోవడం, వర్షాలు లేకపోవడం. ప్రియమైన వాళ్ళరా వీటన్నిటికీ ప్రభుత్వాలు ఏం చేయలేవు. ప్రభుత్వాలు ఏమైనా చేయగలుగుతాయి? మన బోర్లో నీళ్లు ఎండిపోయాయి, ఏ గవర్నమెంట్ అయినా వచ్చి అయ్యా నీ బోర్లో నీళ్లు ఎండిపోయాయి అంటగా అని చెప్పి మనల్ని పలకరించి మనకి ఏమైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటారా? నీ బోర్లో నీళ్ళు ఎండిపోతే నేనేం చేస్తారా బాబు, మా బోర్లోనే ఎండిపోయినాయి అంటాడు. దానికి వాళ్ళు ఏం చేయలేరు. నీ పంటలు పండకపోవడానికి కూడా గవర్నమెంట్ ఏమి చేయలేదు. కానీ ఒక్కడు మాత్రం చేయగలడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్పకుండా చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వేం చేయాలా? చెప్పాలి గట్టిగా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రార్థన పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాల చేతిలో ఉండవు, కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుని యొక్క చేతిలో, సృష్టికర్త అయిన తండ్రి యొక్క చేతిలో ఇవన్నీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇందాక మొదట్లో మీకు మూలవాక్యంగా చదివిచ్చా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7:14 ఉన్న మాట, మనము ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు ఆయన మనలను దీవించి మనకు ఈ యొక్క కరువు నుండి విడిపిస్తాడు అని. ప్రియమైన వర్లారా, 3వదిగా చూస్తే, ఏ కలహమైనా ఏ యుద్ధమైననో నీ ప్రార్థనకు మించి నిలవగలదే అన్నారు. ఏమా ఇవన్నీ మీరు ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతాయి? అలా ఉంటాయా, తొలగిపోతాయా? ఎవడ షిమీర్ రాజు గారు తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మీరందరూ నాకు మాట ఇచ్చారు చేస్తామని, అది మాట తప్పరని నాకు తెలుసు. సరే చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏ కలహమైనా ఏ యుద్ధమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే. చూడండి, నేను బైబిల్లో నుండే మీకు చూపిస్తా ఉన్నా. ఏంటి అంటే ఇక్కడ యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఏంటి అధ్యాయం అంటే ప్రియమైన వాళ్ళరా చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం చదవద్దులే కానీ నేను అందులో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఎందుకంటే సమయం లేదు గనక. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మినటువంటి వ్యక్తి. ఇతని మీదకి 3 రాజ్యాల వారు దాడి చేస్తున్నారు. ఎన్ని రాజ్యాలు? 3 రాజ్యాలు. ఒకవైపు ఒక జనాంగం, ఇంకో వైపు ఇంకొకళ్ళు, వీళ్ళందరూ వస్తున్నారనే విషయం తెలియంగానే ఎమ్మటే మనమైతే ఏం చేస్తాం, ఏదో ఇంకొకళ్ళ సహాయం, ఎవరు నరే ఫలాను నన్ను కొట్టడానికి వస్తున్నాడు కాబట్టి ఇదిగో నువ్వు మనల్ని మొత్తాన్ని పిలుచుకొని రా అని అంటావా లేదా? అది మానవ సహజ లక్షణం అంటాం. కానీ ఈ రాజు ఏం చేశాడంటే యోధా జనాంగాన్ని మొత్తాన్ని పిలిచి ఒకటే మాట చెప్పాడు, అందరం ఉపవాస ప్రార్థన చేద్దాం రండి, మన దేశం మీదకి శత్రు సైన్యం రాబోతా ఉంది. కాబట్టి దేవునిని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు న్యాయం చేస్తాడు. న్యాయం చేయకపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఆ రాజు మోకరించాడు, జనులు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే అసలు చాలా విచిత్రమైన యుద్ధం అండి ఇది. అసలు మీరు చదువుకోండి ఈ గ్రంథంలో, దినవృత్తాంతాల 1వ గ్రంథం 20వ అధ్యాయంలో అసలు భలే విచిత్రంగా యుద్ధం చేస్తాడు దేవుడు. ఏంటంటే 3 రకాల జనాంగాలు వస్తారు, 3 రకాల శత్రువులు వస్తారు. వచ్చి వీరి యొక్క ప్రార్థనా ప్రభావాన్ని బట్టి దేవుడు ముందే చెప్తాడు, యెహోషాపాతు నువ్వేం భయపడమాకు, అధైర్యపడమాకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ శత్రువులు వాళ్ళంతా వాళ్ళే అంతమొందుతారంటాడు. ఏంటంటే ఈ వచ్చిన 3 దేశాల వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతారు.
చూసారా, 3 రాజ్యాలు కలిసి యెహోషాపాతుని యోధా రాజ్యాన్ని చంపడానికి వస్తే ప్రార్థనను బట్టి ఆ 3 రాజ్యాలలో ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతారు. విచిత్రం ఏంటంటే ఈ ఈ జనులందరూ కూడా ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ దగ్గర నుంచి బంగారం, వెండి, ఆ వస్తువులు అన్నీ మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి 3 రోజులు టైం పట్టిందంట. అంటే ఎంతమంది ఉండి ఉంటారు? ఆ సంపద అంతా యుద్ధాన్ని బట్టి దేవుడు ఏమి ఇచ్చాడు వాళ్ళకి? బొచ్చెడు సంపద ఇచ్చాడు. బంగారం, వెండి, కత్తులు, కటారులు అన్ని. అంటే ప్రియమైన వాళ్ళరా, వచ్చిన శ్రమను బట్టి ఏం చేశాడు యెహోషాపాతు? ప్రార్థన చేశాడు. రాజు అయిన యెహోషాపాతు చేసిన ప్రార్థన మనవిని దేవుడు విని అంగీకరించి 3 శత్రువులని వాళ్ళంతటా వాళ్ళే ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. కాబట్టి ఈ మాటలు మనకు ఏమి నేర్పిస్తా ఉన్నాయి? మన జీవితంలో కూడా ఇలాంటి శత్రువులు మన జీవితంలో కూడా వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రార్థనే. చూడండి, ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితులు, కరువులు, వర్షాలు లేవు, కరువులు. మీకు వీడియో చూపిద్దాం, టైం ఉంటే చూపిస్తా. పిల్లలు చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు, సెకండ్ ఇయర్ అయిపోయింది, మొన్న నీట్ రాశారు. అంతకుముందు నీట్ ఒకరు రాశారు పిల్లలు. నీట్ పేపర్ 15 లక్షలకు అమ్మేసుకున్నాడు ఒక ఆయన. 28 లక్షల మంది విద్యార్థులు ఏమైపోయారు? మళ్ళీ రోడ్డున పడ్డారు, మళ్ళీ చదివి మళ్ళీ రాసి. అంటే చూడండి, 15 లక్షల రూపాయలకి నీటి పేపర్ అమ్ముకున్నాడు అంటే ఎంత భయంకరమైనటువంటి లంచగొండికి ఇలా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా పాడైపోతా ఉంది. ఇది మన ప్రార్థన అంశం. వాళ్ళల్లో ప్రియమైన వాళ్ళరా, వారికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయడం మన పనే. విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవలసిన వారమై ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకటిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 32, 33 అధ్యాయాలు మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనకు యాకోబు, ఏశావుల యొక్క ఇద్దరు అన్నదమ్ములే, కవల పిల్లలు, ఒకే గర్భంలో నుండి వచ్చారు, యాకోబు, ఏశావు. యాకోబు మోసం చేసి పారిపోయాడు, అన్నను మోసం చేశాడు. చిక్కుడుగాయల కూర వండి పెట్టాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తా అన్నాడు. అది అందరూ మీకు తెలిసిందే. తిన్నాడు, ఆ జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు, చలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి దేశానికి వచ్చేటప్పుడు భయపడుతున్నాడు. ఇప్పుడు పోతే వాడు ఊరుకుంటాడా, వాడు చంపేస్తాడని చెప్పి ఆ రాత్రంతా యాకోబు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, యాకోబు, దేవా దేవా అయ్యా కరుణించయ్యా, వాడి దగ్గరకు పోతాడు, చంపేస్తాడు, ఏదైనా చేయను, మార్పు చెందించు, వాడు నాకు శత్రువుగా ఉండకుండా మిత్రుడిగా చేయని ఆ రాత్రంతా కన్నీరు గార్చి యాకోబు చేసిన ప్రార్థన ప్రియమైన వాళ్ళరా ఏమైపోయింది? మిత్రుడిగా మారిపోయాడు ఏశావు. నేను మీకు 3వ శనివారం చెప్పా, ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుడు ఏం చేశాడు? పెనుగులాడాడు. పెనుగులాడినటువంటి యాకోబు ప్రియమైన వాళ్ళరా, యాకోబు దేవుని దూతను జయించి గెలిచాడు గనక ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు అంటాడు, తర్వాత ఏశావు ఎదురు వస్తాడు, వస్తే సాష్టాంగ నమస్కారం పెడతాడు. పెట్టేసి ఏరి మనోళ్ళంతా ఏరంటే నువ్వు చంపేస్తావని వాళ్ళని అడ్డు పంపించాడంటే ప్రియమైన వాళ్ళరా అని చెప్పి గట్టిగా వాటేసుకొని ఏడుస్తాడు. సరే, అదే ప్రార్థన లేకపోతే ఏం జరిగేది? ఏమ్మా, ఇద్దరి దగ్గర కత్తులు ఉంటాయి, తీసుకొని పొడుచుకోవటమే. కానీ ప్రార్థన ఏం చేసింది? శత్రుత్వాన్ని కూడా ఏం చేసింది? మిత్రుత్వంగా మార్చివేసి మరి వారిద్దరూ కూడా ఐక్యంగా ఉండడానికి అన్నదమ్ములు దేవుడు కృప చూపించాడు. దానికి ఏంటి కారణం అంటే, మోసము చేసిన వాడైన యాకోబు చేసిన ప్రార్థనే ఆ రాత్రంతా దేవునితో పెరుగులాడు. ఈరోజు మనము కూడా మనకున్న సమస్యలను బట్టి, ఈ దేశంలో మన దేశంలో ఉన్న సమస్యలను బట్టి మనం కూడా ఏం చేయాలా? రాత్రి పగలు 24 గంటల ప్రార్థన మనం పెట్టాం. ఎవరింట్లో వాళ్లే ఉండి ప్రార్థన, 1 గంట, రోజుకి 1 గంటే, ఎక్కువ టైం లేదు, రోజుకి 1 గంట, ఒక్కొక్కళ్ళు 1 గంట చేయాలి అనేది ఈ అంశాల మీద మనం ప్రార్థన చేసుకుంటూ ప్రియమైన వాళ్ళ నా మాటలు ముగిస్తూ నన్ను సమయం అయిపోతుంది కనుక చివరిగా మనం చూస్తే, ఏ మృగమైనా ఏ పురుగైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే అన్నారు. దీని గురించి నేను విస్తరించి మాట్లాడడం లేదు, కానీ ఏ మృగమైనా అంటే మీ అందరికీ జ్ఞాపకం ఉన్నట్టుగా దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు అది పిల్లా, పులా, సింహమా? సింహాలు బాగా ఆకలి మీద ఉన్న సింహాలకి దానియేలును మేతగా వేశారు. దానియేలు ఏం చేశాడు? ఆగు 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 అన్నాడా సింహాన్ని? అసలు దాని ఊసు లేకుండా మోకరించి ప్రార్థన చేశాడు. మరి భక్తులన్నమాట, సింహాలంట తన జూలుతోటి దానియేలు గారికి తెల్లార్దులు ఇసిరాయాడు. సరే, ప్రార్థనకున్న పొట్టు అలాంటిది.
అంటే భక్తులైన వారు చేసినటువంటి ప్రార్థన ఈ రోజు మనం కూడా చేస్తే మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటా మన ప్రార్థన దేవుడు ఆడింటాడు రా బాబు, ఆయనకు అంత టైం ఉందా? మనకు ఒక్కోసారి అనుకుంటా ఆయనకు అంత టైం ఉందా? మన ప్రార్థన ఆయనకి ఏం పని ఉంది? మన బాగోగులు చూడటమే ఆయన పని కదా. కాబట్టి మన ప్రార్థన ఆయన తప్పకుండా వింటాడు. కాబట్టి ప్రియమైన వారలరా, దానియేలు సింహాల బోనులో వేయబడినప్పుడు ప్రియమైన వారలరా, దేవుడు సింహాల నోటిని మూయించాడు ప్రార్థన బట్టి. మరొకటిగా చూస్తే యావేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు అంటాడు, ఈ మాట ఒకటి చదవండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే తీసినోడు చదవండి అమ్మా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఎప్పుడు ఆ మాట అన్నాడంటే, మీరు నా వైపు తిరిగితే మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ నా మహాసైన్యమే. అదంతా దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నా మహాసైన్యమే. మీ పంటలు తినేసాయి, నువ్వు ప్రార్థన చేసావు గనక ఇదిగో ఎన్ని సంవత్సరాలు బట్టి నీ పంట తినేసాయో ఆ పంట మొత్తాన్ని ఈ రోజు నేను నీకు ఇస్తున్నా అంటున్నాను. కాబట్టి మన ప్రార్థన ద్వారా దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ప్రియమైన వారలరా, సంవత్సరాల తరబడి నీకున్న శ్రమలు, సంవత్సరాల తరబడి నీకున్నటువంటి చిక్కులు నువ్వు దేవుని వైపు తిరిగి ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క మహాయజ్ఞం పెట్టాం. మరి దైవజనులు దేవదాసయ్య గారు అన్న మాట ఏంటంటే, 1,00,000 మందికి ప్రసంగం చేసిన దానికంటేనంట 1,00,000 మంది కొరకు 1,00,000 మందికి 1 గంట ప్రసంగం చేసే దానికంటేనంట 1,00,000 మంది కొరకు 1 గంట ప్రార్థన చేయడం చాలా మిన్న అన్నారట దైవజనులు దేవదాసయ్య గారు. ప్రసంగించడం గొప్ప, ప్రార్థన చేయడం గొప్ప అమ్మా? ప్రార్థన చేయటమే గొప్పది. ప్రసంగం చేయటం కన్నా ప్రార్థన చేయటమే గొప్పది. గంట సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ అంశాల్లో ఏం చేయాలా? మన శత్రువుని క్షమించాలి, వాడిని మిత్రుడిగా చేసుకోవాలి. అది వల్లగాని పని అయినా ప్రార్థనలో వల్లవుతుంది. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకే దైవజనులు చివరగా తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే, అన్నిటికీ దైవ వాక్య ఖడ్గంబు చూపు అన్నారు. అన్నిటికీ ఏం చూపాలంట? దైవ వాక్య ఖడ్గంబు చూపు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు బాప్తిజం పొంది ఆయన అరణ్యానికి సాతానుడు తీసుకొని పోయినప్పుడు సాతానుడు 3 ప్రశ్నలు వేస్తాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఆ పై నుండి దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు నాకు సాగిలపడు, మొత్తం లోకాలన్నీ నీకే ఇస్తా అంటే ప్రభువు తెలియజేసినటువంటి వాక్య ఖడ్గము, దేవుని యొక్క వాక్యం ద్వారా సాతానుతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 3 చదవలేదా నువ్వు? తెలియదా నీకు? ద్వితీయోపదేశకాండ గ్రంథం 8:3 ఏమన్నాడు దేవుడు? ద్వితీయోపదేశకాండ గ్రంథం 6:16 ఏమన్నాడు? 6:13 ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను శోధింపవద్దు అన్నాడా లేదా? నీకు తెలియదా సాతానా అని వాక్యము ద్వారానే సాతానుకి దేవుడు వాక్య ఖడ్గాన్ని చూపించాడు ప్రభు. ఈరోజు దేవుడు మనలను కూడా అడుగుతా ఉన్నాడు, నువ్వు వాక్యము ద్వారా ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చెయ్యి. ఈరోజు మీకు ఈ అంశాలు ఇచ్చిన దాంట్లో ప్రియమైన వారలరా 3 వాగ్దానాలు ఇచ్చాం. ఈ వాగ్దానం చదివి ఆ ప్రార్థన మనం చేయాలి. దేవా, ఈ వాగ్దానాన్ని ఇచ్చావు కదా, ఈ వాగ్దానం పట్టుకొని అడుగుతా ఉన్నా. ఆ రోజు నువ్వు గొప్ప కార్యం చేసావు, అదే వాగ్దానం పట్టుకొని ఈరోజు అడుగుతా ఉన్నా, నాకు ఈరోజు నువ్వు కార్యం చేయయ్యా, మా జీవితాల్లో చెయ్యి, మా దేశంలో చెయ్యి అని మనము ప్రార్థించవలసిన వారం అయి ఉన్నాం. కాబట్టి అన్నిటికీ దైవ వాక్య ఖడ్గంబు చూపు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక 6:17లో కూడా ఇలాంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, దేవునికి నీదు మనవులు తెలుపున్నట్టు. చూడండి, అన్నగారు షిలోహు మందిరంలోనికి వెళ్ళారు, కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఏమైంది? గొప్ప ప్రవక్త, యాజకుడు అయినటువంటి ప్రియమైన వారలారా, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి దేవుడు గొప్ప బహుమానంగా ఇచ్చాడు అన్నగారికి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది గనక ప్రియమైన వారలారా, చూడండి నెహెమ్యా గురించి ఇందాక నేను మీకు చెప్పాను. ఆయనకి ఎటువంటి విధానం ఇబ్బంది లేకపోయినా యెరూషలేము ప్రాకారములు కట్టాలనేటటువంటి ఆయన తలంపు ఏడ్చి కన్నీరు గార్చి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు దేశ క్షేమము కొరకు మనము చేయవలసింది, కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంది,
కొన్ని ప్రాంతాల్లో ప్రియమైన వాళ్ళరా మంచి విధానం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, యుద్ధాలు రష్యా ఇస్రాయేలుకు జరిగిన, అలాగనే మరి ఇస్రాయేలుకు మరి అరబ్ కంట్రీస్కు జరిగిన యుద్ధాల వల్ల మనకు పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. ఇవన్నీ ఎలా పెరిగాయి? రష్యా నుండి రసాయన పదార్థాలు రాకపోవడంతో ఎరువులు పెరిగాయి రేట్లు. అదే చెప్తున్నారు ఇలా. రష్యా నుండి ఎరువులకు సంబంధించిన రసాయనాలు రాలేదు, ఎరువులు ఎలా తయారు చేస్తాం? కాబట్టి ఎరువుల రేటు డబల్ అయిపోయింది. మరి రైతు ఎలా పండిస్తాడు? కాబట్టి ఇవన్నీ మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అనేటటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నా. కుటుంబంలో విభేదాలు, కుటుంబాల్లో కలహాలు, ప్రియమైన వాళ్ళరా ఆర్థిక సంక్షోభాలు, ఇవన్నీ చూసి ఏంట్రా బాబు అసలు ఈ దేశంలో ఏం జరుగుతా ఉందని దేశాన్ని విమర్శించకుండా ఈ దేశం కొరకు నేనేమైనా చేయగలుగుతా ఉన్నానా, ఈరోజు ఈ దేశం కొరకు నేను ప్రార్థన చేయగలుగుతా ఉన్నానా అని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి ఇంకొక 5 నిమిషాలు సమయం. అబ్రహాము గారు ప్రార్థన దేని కొరకు చేశాడు? తన కొరకు చేశాడా? అబ్రహాము గారు సొదొమ పట్టణం కొరకు, దేవా ఇదిగో 50 మంది ఉన్నారు నశించిపోతారయ్యా, కాపాడతావా? మళ్ళా తెగించి అడుగుతా ఉన్నా, 40 మంది ఉంటే కాపాడతావా? పోనీ 30 మంది, అయ్యా ఇదిగో ఏమనుకోబాకు, ఈ ఒక్కసారి అడుగుతున్నా, 20 మంది ఉంటే కాపాడతావా? అయ్యా ఇదిగో ఇంకా తెగిస్తా ఉన్నా, ఏమనుకో మాకు, 10 మంది ఉంటే ఆ దేశాన్ని రక్షిస్తావా? ఆయన కోసం అడగల, అయ్యా ఇదిగో పిల్లల్ని ఇస్తావా, వాళ్ళ పెద్దోళ్ళని చేస్తావా, వాళ్ళకి ఆస్తులు ఇస్తావా, వాళ్ళని విస్తరింప, ఇవి అడగలా దేవుడు. అబ్రహాం గారు ఎప్పుడు కానీ దేవుడే అన్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు వాటిలాగా ఉంటాయి, సముద్రంలో ఇసుక చూడు నీ బిడ్డలు అట్టుంటారా అని దేవుడు అన్నాడే కానీ అబ్రహాం గారు గట్టిగా దేవుడిని ఏం అడగల. సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం అయిపోతాయో అనే ఉద్దేశంతో మరి అడిగినటువంటి విధానం కనపడతా ఉంది. అలాగనే ప్రియమైన వాళ్ళరా మోషే గారు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించాడు. మోషే సొంతగా చేసుకోవాల ప్రార్థన, తన కొరకు చేయాల, ఎవరి కొరకు చేశాడు? మాట్లాడాల. అర్థమవుతుందా లేదా ఏమ్మా? అంటే దీని అంతటిని బట్టి మనకి అర్థమయ్యే అంశం ఏంటంటే మనము కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థించాడు. ఏలియా గారు దేశంలో కరువు, వర్షం లేక కరువు ఉంటే వర్షం కొరకు ప్రార్థించాడు. ఏలియా తన కొరకు ప్రార్థించాల. కాబట్టి ప్రియమైన వాళ్ళారా నెహెమ్యా యెరూషలేము గోడల కొరకు ప్రార్థించాడు. దానియేలు గారు తన జాతి కొరకు ప్రార్థించాడు. ఆ జాతి అంతమైపోద్దయ్యా, మా జాతిని రక్షించయ్యా అని ఎస్తేరు గారు కూడా జాతి కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా చూడండి, దేశం మారాలని కోరుకుంటే మనం ఏం చేయాలి? ముందు బాగా చెప్పారు. ప్రియమైన వాళ్ళారా కుటుంబాలు మారాలని మనం కోరుకుంటే ఏం చేయాలా? పంటలు పండాలని మనం కోరుకుంటే వాళ్ళమే అయితే ఏం చేయాలి? మనం పిల్లలు రక్షింపబడాలని కోరుకుంటే మనం ఏం చేయాలా? మంచిది చేస్తారా? మరి చూద్దాం. ప్రియమైన వాళ్ళారా ఎక్కడ ప్రార్థన ఆగిద్దో అక్కడ సమస్యలు ప్రారంభం అవుతాయి అన్నారు ఒక భక్తుడు. ఏంటంట? ఎక్కడ ప్రార్థన ధూపం వేయటం ఆగిపోద్దో అక్కడ సమస్యలు ఆటోమేటిక్గా లెగుస్తాయి. అది కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక ఫోటో చూపించాలి. సాతానుడు ఎప్పుడూ కూడా డబ్బును చూసి, నీ ఆస్తిని చూసి, అంతస్తును చూసి, నీకున్న పేరు ప్రతిష్టలను చూసి, నీ జనాంగాన్ని చూసి సాతానుడు భయపడ్డు. దేన్ని చూసి భయపడతాడు? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వేయటం ప్రారంభిస్తావో అప్పుడు భయపడతాడు. అప్పుడు సమస్యలు కంట్రోలింగ్ అవుతుంటాయి. ఇక అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్న మాట మన వాక్యానికి టైటిల్గా పెట్టాం. భూలోకంలో నీవు మోకరిస్తే పరలోకంలో ఉన్న దేవునికి పని పెట్టినట్టేనబ్బాయి అన్నారు దేవదాసయ్య గారు. కాబట్టి ఈరోజు మనం భూలోకంలో మోకరించి చేసే ప్రార్థన పరలోకంలో ఉన్న దేవునికి మనం పని పెట్టినట్టే. కాబట్టి డబ్బు, నగలు, నట్ర, ఐశ్వర్యం దానికి సాతానుడు భయపడ్డు, కానీ నీవు మోకరించి ప్రార్థన ప్రారంభించినప్పుడు భయపడతాడు. ఎందుకంటే ప్రార్థనలో మనిషి అంట ఎవరితో కలుస్తాడు? దేవుని శక్తితో కలుస్తాడు. మనం ఒట్టిగా ఉంటాం, కానీ మనలోనికి మోకరించినప్పుడు ఏమొస్తుంది అంటే ఏమొచ్చింది? కాళ్ళు నొప్పులు వస్తాయి అంటారా? మంచిది, బాగా చెప్పారు. ఏమో మోకరించి కాళ్ళు నొప్పులు వస్తాయా మీకు తెలియదేమో అని కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకునవలసింది ఏంటి అంటే చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట ఏంటి అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ మధ్యలో స్టార్టింగ్లో ఎవరున్నారు? ఇక్కడ అర్థమవుతున్నారా? మోషే గారు.
మోషే గారు ప్రార్థన చేశాక ఎర్ర సముద్రం చీలిందా? ఎర్ర సముద్రం చీలిన తర్వాత మోషే ప్రార్థన చేశాడా? ఏం సరిగ్గా చెప్పట్లా మీరు. ముందు సముద్రం చీల్చాడా? ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూడండి, ఎరికో కోట గోడలో గోడ మందం ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ట్రాక్టర్ ఉంది కదా, అంత దూరం ఉంటుంది గోడ మందం. అంత మందం ఉంటుంది ఎరికో గోడ. ఆ గోడ మీద నడుస్తా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయక ముందు గోడ పడిందా, చేశాక గోడ పడిందా? ఏలియా గారు, భూమి అంతా ఎండిపోయింది. ఏలియా గారు ప్రార్థన చేశాక వాన పడిందా? వాన పడ్డాక ప్రార్థన చేశారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ప్రియమైన వారలరా, ఎర్ర సముద్రం ముందుగా చేలలేదు కానీ మోషే ప్రార్థన చేశాకే ఎర్ర సముద్రం 2 పాయలయ్యింది. ఎరికో కోట గోడలు కూడా ప్రార్థన చేసిన తర్వాత అవి కూలిపోయాయి పేక మేడల్లాగా. అలాగే ఏలియా గారు ప్రార్థన చేశాకే వర్షం వచ్చింది. కాబట్టి మన జీవితాలలో కూడా ఇటువంటి సమస్యలు, మన దేశంలో ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రియమైన వారలారా, అప్పుడే ఇవన్నీ కూడా మరి మన ఆధీనంలోనికి వస్తాయి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, భక్తుడు ఇలా అన్నాడు, యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఏం తీసుకొని వెళ్ళాలా? ఖడ్గము, తుపాకీ ఉండాలా లేదా? ఆయుధం ఉండాలా లేదా? ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తారా? వెళ్ళలేదు. కాబట్టి ఈ భక్తుడు ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్ళే సైనికుడు తుపాకీని మరిచిపోతే ఎంత ప్రమాదమో, ప్రార్థన లేకుండా జీవించే విశ్వాసి కూడా అంతే ప్రమాదంలో ఉంటాడు. దేవుని వాక్యం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వారలరా, ఒక రైతు విత్తనాన్ని నేలలో వేస్తాడు. ప్రియమైన వారలరా, మొలిపించగలుగుతాడా? ఎవరు మొలిపించాలా? వర్షాన్ని దేవుడు కురిపిస్తేనే ఆ విత్తనం ఏమవుద్ది? మొలుస్తుంది. విత్తనం వరకు వేయగలుగుతాడు రైతు, అంతే. కానీ దాన్ని మొలిపించేవాడు దేవుడే. వర్షం కురిపించి దాన్ని మొలిపించేవాడు దేవుడే అని తెలియజేస్తున్నారు. ప్రియమైన వారలరా, మనిషి పొలాన్ని దున్నగలడు, కానీ పంటను పెంచేది మాత్రం దేవుడే. దున్ని పంట వేస్తామండి, కోసే టయానికి ఏ పురుగో పుట్ర తినేసింది అనుకోండి, ఏమైపోద్ది? కానీ కాపుదల ఎవరు? మీలో సరుకు అయిపోయిందని నాకు అర్థమైంది. అయిపోయింది, సరుకు అయిపోయింది. తినొచ్చారా, తినకుండా వచ్చారా? తినే వచ్చారు. నేను తినకుండా వచ్చా, 2 ఇడ్లీ తిన్నా అంతే. కాబట్టి ప్రియమైన వారలరా, ఇంకో మాట మనకు అర్థం అవ్వాలని చెప్తా ఉన్నా. ఏం మాట అంటే, అందుకే ఏంటి అంటే, రైతు చేతిలో నాగలి ఎంత అవసరమో విశ్వాసి చేతిలో ప్రార్థన అంత అవసరం. రైతు చేతిలో ఏముండాలంట? ఎందుకంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు దున్నేస్తుంటాడు, భూమిని పంటేస్తాడు. రైతు చేతిలో నాగలి ఎంత అవసరం, విశ్వాసి చేతిలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలరా, మన దేశాన్ని మార్చేది, ప్రభావితం చేసేది దేవునికి మనము చేసే ప్రార్థనే. కాబట్టి మోషే ప్రార్థించినప్పుడు ఒక జాతి ఎలా నిలిచిందో, దానియేలు ప్రార్థించినప్పుడు ఒక దేశ చరిత్ర ఎలా మారిందో, అలాగే మనము చేసే ప్రార్థన వల్ల ఈ 1000 గంటల ప్రార్థన మహాయజ్ఞము ద్వారా దేశంలో పరిస్థితులు, మన కుటుంబాల్లో పరిస్థితులు మారిపోవునట్లుగా ప్రియమైన వారలరా, ఇలా ప్రార్థించడానికి ఒక దానియేలు లాంటి వాళ్ళు ఎవరైనా మనలో ఉన్నారా? మరి ఒక ఎస్తేరమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దాకా వాక్యం విన్నాం. వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు బలంగా మోకాళ్ళు వేశారు, కన్నీరు గార్చాడు, మరణాన్ని తప్పించుకున్నాడు. అలాంటి హిజ్కియా, అలాంటి దానియేలు, అలాంటి మోషే, ఎస్తేరమ్మ గారు, మిరియాము గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు మన సంఘంలో ఉన్నారా? లేరా? రావాలా మరి. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనకు పిలుపునిస్తా ఉన్నాడు. నువ్వే ఒక దానియేలు వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె నువ్వే ప్రార్థన చేయకపోతే నీ దేశం పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి, నీ గ్రామం పరిస్థితి ఏమైపోతుంది? అయ్యగారు ఇవన్నీ మాకు చెబుతున్నారు, మీరు చేస్తారా ఇంతకు ప్రార్థన? ఏమండి, మీకు రావాలి డౌట్, అది కూడా. ఏమండి, రాదా? మీది 1 గంట అయితే మాది 2 గంటలు అవుతాయి. అది మరి యాజకుడు ఎక్కువ చేయాలి కదా. మీరు 1 గంట చేస్తేనే 2 గంటలు చేయాలి ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, ప్రార్థన చేయకుండా ఈరోజు మనం ఎన్ని సమస్యలను పరిష్కరించాలనుకుంటా ఉన్నాం. ప్రార్థన చేయకుండా ఏ సమస్య పరిష్కారం అవ్వదు. ఈరోజు మనం ఏదైనా సమస్య వస్తే దాని మీద మనం ఆలోచిస్తాం, కానీ ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తే ఇది దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని మనం ఎంతమందిని ఆ పరిష్కారం కొరకు ఎదుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మనకు కొన్ని ప్రశ్నలు
మరి దేవుడు వేస్తూ ఉన్నాడు ఏమని అంటే, దేవుని ఎదుట గడిపిన సమయం కంటే ఫోన్ ముందు నువ్వు గడిపిన సమయం ఎంత అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి అంటున్నాడు. దేవుని ముందు ఎక్కువ సమయం గడుపుతా ఉన్నామా అండి? ఫోన్ ముందు ఎక్కువ సమయం అంటే మన పల్లెటూరుగా ఇక్కడ ఫోన్లు బీభత్సంగా ఉన్నాయనుకోండి, టీవీలు, సీరియల్స్, ఏదో ఒకటి సినిమాలో సీరియల్స్ మీకు నచ్చిన వాటి ముందు సమయం ఎక్కువ గడుపుతున్నావా? వీధిలో సమయం ఎక్కువ గడుపుతున్నావా? దేవుని దగ్గర సమయం గడుపుతా ఉన్నావా? దేనికోసం సమయం గడుపుతా ఉన్నావు అని అడుగుతా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, కన్నీళ్లతో ప్రార్థించిన చివరి రోజు ఎప్పుడు? మీ పుట్టినరోజు ఎప్పుడంటే అమ్మటే చెబుతారు. మీకు గుర్తుంటే నా పుట్టినరోజు 1983 ఆగస్టు 8వ తారీఖు గుర్తుంది. చివరిగా కన్నీరు గార్చి ప్రార్థించిన రోజు ఏదంటే ఎదుర్కోవాలి. పోయి నెలలో కన్నీరు గార్చానా? పోయి నెలలో సంఘం కొరకు ప్రార్థన చేశానా? ఎప్పుడు నేను కన్నీరు గార్చి ప్రార్థన చేశా? రోజు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలంటున్నాడు ప్రభు. మరి మనం కన్నీరు గార్చి ప్రార్థన చేసింది ఎప్పుడంటే ఆలోచనలో పడిపోయామంటే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన వారలారా, దేశం కోసం చివరిసారి ఎప్పుడైనా ఎప్పుడు ప్రార్థించావు? అసలు దేశం కోసం, దేవా మా భారతదేశాన్ని దీవించయ్యా, మత సామరస్యాన్ని తొలగించయ్యా, మతాల మధ్య గొడవలు తీసేయ్యా, దేశం సుభిక్షంగా ఉండాలయ్యా అని ఏ రోజైనా మనం ప్రార్థన చేసాం? నా మట్టుకు నేను మంచిది, అలా ప్రార్థన చేస్తే దేవునికే మహిమ. కానీ ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎప్పటి వరకు మనం చేయకపోయినా ఇక నుండి అయినా మనం ఏం చేయాలి అంటే అలా ప్రార్థించవలసిన వారు. గ్రామాల కోసం, పంటల కోసం. పంటలు లేవనుకోండి, ఆటోమేటిక్గా వేరే ప్రాంతాల నుండి టమాటాలు వస్తాయి అనుకుందాం. మన ఏరియాలో టమాటాలు పండితే కేజీ 20 రూపాయలు 10 రూపాయలు, పాపం రైతు ఎట్టో కట్ట గడ్డి తినైనా మనకు మేపుతాడు, 10 రూపాయలకే ఇస్తాడు. కానీ ఇతర దేశాల నుండి మనకు టమాటాలు దిగుబడి అనుకోండి, కేజీ ఎంత పెట్టుకోవాలా? 150 రూపాయలు, 200 రూపాయలు టమాటా అమ్మింది మన దేశంలో. 200 కేజీ టమాటా. మరి వర్షాలు లేకపోతే చివరికి మనం 200 పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ యొక్క దుర్దినాలు రాకముందే ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి తెలియజేస్తున్నటువంటి బలమైనటువంటి సవాల్ ఏంటి అంటే, ప్రియమైన వర్లరా, మన సమస్య ఎంత పెద్దది అనేది కాదు, కానీ ప్రియమైన వర్లరా, నీ ప్రార్థన ఎంత లోతైనది అనేది ఆలోచన. నీ ముందు ఉన్నటువంటి సమస్య, ఇందాకలా మనం టైటిల్లో చూసాం, నీ సమస్య ఎంత పెద్దది అనేది కాదు ప్రియమైన వర్లరా, ఏంటి అంటే నీ ప్రార్థన ఎంత లోతైనది. నీ ప్రార్థన లోతైనదైతే నీ ముందున్న సమస్య దెబ్బగా పగిలిపోద్ది. కొండ పగిలిపోయినట్టు, పర్వతం అన్నారు మీరు ఇందాకలా, పర్వతం పగిలినట్టు పగిలిపోద్ది. కాబట్టి ప్రియమైన వర్లరా, సమస్య పరిమాణమును గూర్చి మనం ఆలోచించడం కాదు, కానీ మన విశ్వాసం అద్భుతాన్ని చేయించగలదు అనేటటువంటి విశ్వాసం మనలోనికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆ గొప్ప కార్యాలు జరిగించేవారు అంటూ ఉన్నారు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించున్నట్లుగా ప్రియమైన వర్లరా, దేశాన్ని మార్చాలంటే ప్రార్థన కావాలి, కుటుంబాన్ని కాపాడాలంటే ప్రార్థన కావాలి, ప్రియమైన వర్లరా, కరువులు పోవాలంటే ప్రార్థన కావాలి, ఆత్మలు రక్షింపబడాలంటే కూడా ప్రార్థన కావాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థించే మోకాళ్ళు ప్రపంచాన్ని మార్చగలవు. కనీసం రోజులో 1 గంట అయినా మోకరించి ప్రార్థించగలిగినప్పుడు ఈ సమస్యలన్నిటినీ కూడా మనం సరి చేసుకోగలం. ఈరోజు మన మధ్య ప్రారంభమైన ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించవచ్చు. ఈ 1000 గంటల ఉద్యమాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. క్లాసులకు వెళ్ళాను మొన్న, ఈ యొక్క పోస్టర్ చూశారు అందరూ, చాలా మంది 10 మంది నన్ను అడిగారు, అయ్యగారు ఎలా చేస్తున్నారు మీరు, ఏంటి దీని సంగతి అండి, మా సంఘాల్లో కూడా చేపించుకుంటాం, ఇటు ఇవ్వండి అని. కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో నుండి అటు సైడ్ నుండి వచ్చిన యాజకులు ఒక 10 మంది నా దగ్గర ఆ పోస్టర్, దానికి సంబంధించిన ఈ అంశాలు ఇవన్నీ కూడా మరి దేవుని కృపను బట్టి తయారు చేశాం. ఇవన్నీ కూడా కాపీ వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సంఘాల్లో పురిగొల్పుతారు. ప్రార్థన ఆగిపోయిన ప్రార్థన మరలా ప్రారంభం అవుద్ది. ప్రియమైన వర్లరా, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు రీతిగా మన జీవితాలలో కూడా గొప్ప ఉధృతిని తీసుకొచ్చి, దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొచ్చి మనల్ని కూడా బలపరచి ఆయన యొక్క మహిమ రాకడకు మనం ఆయత్తపడాలంటే మన దేశము, మన గ్రామము, మన ప్రాంతాలు, పట్టణాలు, పొలాలు, రైతుల కొరకు మనం ప్రార్థన చేసి ప్రియమైన వర్లరా, మనము కూడా దీవెన ఆశీర్వాదం పొందినట్లు ఈ పనిలో, ఈ 1000 గంటల ప్రార్థనలో మనము కూడా ఏకీభవించి మన వంతుగా ప్రార్థన చేసి జయమును పొందునట్లుగా ప్రియమైన వర్లరా, మనము బలముగా రోజుకు 1 గంట సమయం దేవుని యొక్క పనిగా, మన పనిగా తీసుకొని ప్రార్థించి అనేకులకు మేలుకరముగా జీవించున్నట్లుగా దేవుడు మనలను నేటి దిన వాక్కుల ద్వారా బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడవను సర్వోన్నతుడవై ఉన్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. నీ ప్రార్థనకు మించి ఏదైనా నిలవగలదే అని తండ్రి గారి ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా
ఏ కష్టమైనా, ఏ దెయ్యమైనా, వ్యాధులైనా, ఏ ఇబ్బందులైనా, ఇరుకులైనా, మృగాలైనా, పురుగులైనా ఏవి కూడా నీ ప్రార్థనకు మించి నిలవలేవు అని తండ్రి గారి ద్వారా మీరు వ్రాయించిన మాటలు నీ పరిశుద్ధ గ్రంథంలో మేము తెలుసుకొని మమ్మల్ని మేము సరిచేసుకొని దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించగలిగే ధన్యత దీవెన మా ఎల్లరికీ అనుగ్రహింపచేయమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి ఆమేన్.